ప్రెజెంట్ ఈ ప్యాటర్న్ నెక్స్ అనేది చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. బట్ మన ఛానల్లో ఏంటంటే చాలా ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. శారీలో పన్నా కానివ్వండి, లేకపోతే బ్లౌజ్ పీస్లో ఏదైనా ఆపోజిట్ వే ఉన్నా కూడా ఇలా ట్రై చేయొచ్చు. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. ప్రెజెంట్ వీడియోలో అయితే నేను మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ నెక్ ప్యాటర్న్ అయితే నేను ఒకటి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ ఓన్లీ. కటింగ్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇది వచ్చేసి నాకు శారీలో కస్టమర్ ఇచ్చిన పన్నా అనమాట, కొంచెమే ఇచ్చారు. జస్ట్ ఈ పీస్ని ఉపయోగించుకొని మనం ఫ్రంట్ సైడ్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు ఏంటి అనేది నేను ఈ వీడియోలో స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మీరు స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దీనికోసం నేను ఫస్ట్ అయితే నేను క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ని కటింగ్ చేసుకొని దానికి సరిపడా నేను లైనింగ్ని అయితే అటాచ్ చేసుకున్నాను, ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్నాక ఇలా 2 షోల్డర్స్ కూడా మనకి డిజైన్ వస్తుంది కాబట్టి 2 షోల్డర్స్కి నేను హాఫ్ అంటే సేమ్ సగభాగాలుగా కటింగ్ అయితే చేసుకొని, మనం క్యాన్వాస్ పేపర్ అయితే ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో కట్ వర్క్ డిజైన్లో, ఆ కట్ వర్క్ సైడ్ మాత్రమే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఫస్ట్ వచ్చేసి నేను మన సైడ్కి ఒరిజినల్ పీస్ ఏదైతే ఉందో, అంటే శారీలో మనకు కస్టమర్ ఇచ్చిన పీస్ ఏదైతే ఉందో అది కూడా డిజైన్ మన వైపుకు ఉండేటట్టు పెట్టుకొని, అలాగే తర్వాత లైనింగ్ పీస్ ఉండాలి. నెక్స్ట్ క్యాన్వాస్ పేపర్ ఉండే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. కట్ వర్క్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఆ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. కట్ వర్క్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కుట్టు అనేది తక్కువ కౌంట్లో పెట్టుకొని చాలా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎడ్జ్కి స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే నేను చాలా వీడియోస్లలో కూడా కట్ వర్క్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చాలా వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో లెంత్ తగ్గించడం కోసం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే 1కి 2 సార్లు చూడండి, స్లోగా పెట్టుకొని చూడండి. అర్థం అవ్వకపోతే కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను ఒకటి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ 2 షోల్డర్స్కి కూడా మనకు సేమ్ లెంత్లో కావాలి కాబట్టి నేను ఎలా కటింగ్ చేసుకున్నాను అంటే, ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళ కోసం నేను ఎలా కటింగ్ చేసుకున్నాను, ఎలా తీసుకున్నాను, ఫ్రంట్ సైడ్ ఎక్కడి నుంచి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ప్రతిదీ కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే ఫుల్ కటింగ్ వీడియో అనేది నేను అప్లోడ్ చేసి ఉన్నాను. అది కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్ క్లాత్ మొత్తం అంటే వేస్టేజ్ మొత్తం కూడా ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక కట్స్ పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా క్లాత్ అనేది మనకి కట్ అవ్వకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు టర్న్ చేసుకున్నప్పుడు మనకి చాలా నీట్గా అనేది కట్ వర్క్ అనేది వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. జస్ట్ మనం కొంచెం ముడతలు ఎక్కడైనా ఉంటే ఇలా రఫ్ చేసాము అని అంటే చాలా నీట్గా కనిపించింది. చూసారా, ఒక షోల్డర్ అయితే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ వన్ కూడా సేమ్ అలాగే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసుకొని కట్స్ పెట్టుకొని టర్న్ అవుట్ చేసుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇటువంటి డిజైన్స్ని ఈజీ పద్ధతుల్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. అవి మీ వరకు రావాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివ్లో పెట్టుకొని ఉండాలి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను 2 షోల్డర్వి కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ఫ్రంట్ సైడ్ పార్ట్ని నేను మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్స్కి మనకి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ వరకు కూడా ఇలా క్రాస్గా రావాలి, రౌండ్గా ఆర్మ్ రౌండ్లోకి ఇలా వెళ్ళాలి. సో నేను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పెట్టి చూసుకున్నాను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది మనకి మెజర్మెంట్ అనేది చూసుకొని, షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం కూడా కట్ వర్క్స్ పెట్టుకున్నాం కదా, మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ కట్ వర్క్ ప్యాటర్న్లోనే మనము జాయింట్ అనేది చేసుకోవాలి, అది కూడా ఫ్రంట్ పార్ట్కి.
ఆల్రెడీ నేను ఫ్రంట్ పార్ట్ అనేది టక్స్లు కానివ్వండి, షేప్ పట్టీలు, హుక్స్లు అన్నీ కూడా నేను పైపింగ్తో సహా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో జస్ట్ దాని మీద మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ కట్ వర్క్ డిజైన్ని అటాచ్ చేసుకుంటున్నాము. ఆ అటాచ్ చేసుకునే విధానం కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఏదైతే క్లాత్ ఉందో జస్ట్ వాటిని కట్ చేసేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇది షోల్డర్ పార్ట్లో వస్తుంది. ఇలాగే ఆపోజిట్ సైడ్ షోల్డర్కి కూడా మనము జాయింట్ అనేది చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరికైనా బిగినర్స్కి అర్థం అవ్వకపోతే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో బ్యాక్ నెక్ అనేది నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫైనల్లీ 2 షోల్డర్స్ కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఫైనల్ లుక్ అనేది ఇది. చాలా సింపుల్గా అయితే స్టిచ్చింగ్ చేశాను కదా. మీరు కూడా ఇటువంటి స్టిచ్చింగ్ క్లాసెస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.